పై చర్యలను రాష్ట్రపతి చేసుకోవాలి. మన దేశ రాష్ట్రపతి నితీష్ కుమార్ పై చర్యలను వెంటనే వైద్య వృత్తిలో ఉన్నటువంటి ఒక మహిళను మన హిజాబ్ తొలగించడం కరెక్ట్ కాదని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఇటువంటి దుశ్చర్యలు మానుకోండి. నితీష్ కుమార్ మీరు వెంటనే నేను ఈ రకంగా డిమాండ్ చేస్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా ఏఏసీ పక్షాన ఏదైతే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉన్నారు, మీరు ఒక మహిళా రాష్ట్రపతిగా ఉన్నారు. అక్కడ ఒక బీహార్లో ఒక మహిళ డాక్టర్, ఆమె ఒక గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగుతున్నది. అటువంటి ఒక ముస్లిం డాక్టర్ హిజాబ్ని తొలగించడం అనేది చాలా అమానవీయ ఘటన. అది ప్రజాస్వామ్యంలో చీకటి రోజుగా మేము గుర్తిస్తాం ఖచ్చితంగా. ఇంకోటి మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తున్నాం, నితీష్ కుమార్ను సీఎం పదవి నుండి బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే నితీష్ కుమార్ దేశంలో ఎక్కడ తిరిగినా నేను ఖచ్చితంగా మేము చెప్పుల జల్లతో స్వాగతం చేస్తామని చెప్తున్నాం. అలాగే కేవలం ఇది ముస్లింలకే సంబంధించి కాదు, యావత్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి మహిళలకు సంబంధించిన విషయం. కేవలం ఒక మత ముసుగులో చూడకండి. హిజాబ్ అనేది ప్రతి ఒక్కరు ధరిస్తారు. తమ శరీరాన్ని కప్పుకోవడానికి ఉపయోగపడుతుంది హిజాబ్ అనేది. సైంటిఫిక్గా చాలా మంచిగా ఉంటుంది. అటువంటి గౌరవప్రదమైన వృత్తిలో తొలగించడం అది మంచి పద్ధతి కాదు. అది మీ పద్ధతి మానుకోవాలి. మీకైతే సైకియాట్రిస్ట్ చూపించుకునే అవసరం ఉన్నది. మీరు వెళ్ళి వెంటనే డాక్టర్ పరీక్షలు చేయించుకోండి. వెంటనే మీరు సీఎం పదవికి రాజీనామా చేసి మీరు ఇంట్లో కూర్చోండి. మీరు సీఎం పదవికి అనర్హులు. మీరు సీఎం పదవికి మీరు కరెక్ట్ సూటబుల్ కాదు. అక్కడ కేవలం ఎన్డీఏ ప్రభుత్వం మోడీ, అమిత్ షా గారితో కలిసి ఇవన్నీ కుట్రలు మీరు చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మానుకోండి. ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి నేను తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాను. అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళలను నేను కోరుతా ఉన్నాను, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా మీరు యాక్షన్లోకి రండి. ఇటువంటి వాటిని మీరు ఖండించండి అని చెప్పి తెలియజేస్తున్నాను. బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఏదైతే అసభ్యకరంగా ప్రవర్తించిండో, ఒక మహిళ ఒక గౌరవప్రదమైన ఒక మహిళా డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి మహిళను తన హిజాబ్ తొలగించి స్టేజ్ మీద చాలా ఆమెను అవమానపరిచిండు. ఒక మహిళ మీద అది దాడి జరగడమే భావించచ్చు. ఒక రకంగా చూస్తే మా ముస్లిం సాంప్రదాయం ప్రకారం మహిళలకు హిజాబ్ కంపల్సరీ, అది అత్యవసరం. అది కేవలం ముస్లింలే కాదు, ఇస్లాంలో ప్రతి మహిళ కూడా హిజాబ్ ధరించాల్సిన అన్ని మతాలు, కులాలు కూడా హిజాబ్ పట్ల మంచి వైఖరి కలిగి ఉంటారు. వెళ్తున్నావు నేను బొంద పెడతాం. అదే బీహార్లో బిడ్డ, భారతదేశంలో నువ్వు ఎక్కడ తిరిగినా కానీ నీ చెప్పులతో మహిళలు కొడతారని నేను ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ, మైనార్టీ నాయకులకు నేను చెప్తున్నాను. బీహార్ సంబంధించినటువంటి నితీష్ కుమార్ మన తెలంగాణ కానీ దేశంలో ఎక్కడ పర్యటించినా కానీ ముస్లిం సమాజం కాదు, పార్టీలతంగా మహిళలందరూ ఖండించాల్సిన అవసరం ఉన్నది. నితీష్ కుమార్ ని వెంటనే పదవి నుంచి రాజీనామా చేయాలి. ప్రధానమంత్రి కూడా బాధ్యతతో మహిళల పట్ల గౌరవం పెంచుకోవాల్సిన బాధ్యత ఆ యొక్క దేశ ప్రధానికి, రాష్ట్రపతికి ఉంటుంది.
అలాగే గవర్నర్ కూడా, ఆ రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ కూడా జోక్యం చేసుకొని నితీష్ కుమార్ మీద క్రిమినల్ కేసు పెట్టాలి, అతన్ని శిక్షించాలి, అతన్ని తిహార్ జైలు పంపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఆందోళన తీవ్రంగా ఉంటుంది. దేశ ప్రజలందరూ కూడా దీని మీద నిరంతరం పోరాటం చేస్తాం, చైతన్యవంతం చేస్తాం. మహిళా లోకానికి కూడా ఇదే రోడ్ల మీద మొత్తం మహిళలకు కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాను. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ పోలీస్ యంత్రాంగం కూడా మహిళల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. నితీష్ కుమార్ మీద కూడా మన తెలంగాణ రాష్ట్రంలో మేము పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టి తొలగించే దౌర్భాగ్య పని చేయడం ఈరోజు ఈ దేశ సమాజానికి ఎంతో సిగ్గుచేటు. ఈరోజు చూసుకుంటే భారత రాజ్యాంగం ఆర్టికల్ 25, 28 వరకు ఉన్న మత స్వేచ్ఛ హక్కును హరించే విధంగా ఈరోజు నితీష్ కుమార్ వ్యవహరించింది. మత స్వేచ్ఛ హక్కును ఎవరు వచ్చిన మతాన్ని వారు గౌరవించుకుంటా, వారి యొక్క ఆచారం పాటించుకుంటా ఈరోజు భారతదేశంలో అందరూ కలిసిమెలిసి ఉంటుంటే ఈరోజు నితీష్ కుమార్ ఒక ముస్లిం మహిళ అమ్మాయి యొక్క హిజాబ్ని గుంజి, హిజాబ్ని లాగి ఈరోజు ముస్లింల యొక్క మనోభావం దెబ్బతీయడం కాకుండా ఏదో రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈరోజు ముఖ్యమంత్రి అయిందో అదే రాజ్యాంగాన్ని అగౌరవపరిచే విధంగా వ్యవహరించడం చాలా సిగ్గుచేటు. ఈరోజు భువనగిరి పట్టణంలోని ప్రిన్స్ చౌరస్తా వద్ద ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో ముస్లిం అంతా కలిసి నితీష్ కుమార్ వెంటనే క్షమాపణ కోరి, అదేవిధంగా రాష్ట్రపతి ఈ విషయంలో కలిగించుకొని నితీష్ కుమార్ ని వెంటనే బర్తరఫ్ చేయాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాము. నితీష్